నమస్తే వ్యూయర్స్, నేను సహస్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒకవైపు చలో నల్గొండ అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలంతా కూడా నల్గొండ వైపు ప్రయాణిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డ ప్రాజెక్ట్ని పరిశీలించడానికి ఆ నాయకులంతా అక్కడికి వెళ్తూ ఉన్నారు. సో తెలంగాణలో ఇప్పుడు లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇదంతా కూడా ఈ రాజకీయాలన్నీ చూస్తూ ఉంటే కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నాయి. మరి ఇటువంటి అంశాల మీద మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు దీని గురించి మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మ సహస్రం. మన వీక్షకులకు కూడా నమస్కారం సార్. సో అసెంబ్లీ ఎన్నికలు కూడా చాలా పోటాపోటీగా చాలా చాలా ఇంట్రెస్టింగ్గా జరిగాయి. ఆ టైంలో మనం మాట్లాడుకున్నాము. అంతే ఇంట్రెస్టింగ్గా, అంతే హాట్ టాపిక్గా ఇప్పుడు అన్నీ కూడా ప్రతి ఒక్కరూ ఇన్వాల్వ్ అయ్యే విధంగా ఇప్పుడు లోక్సభ ఎన్నికలు కూడా జరుగుతూ ఉన్నాయి. సో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అలాగే తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో రోజులుగా ఉన్నా కూడా ఇప్పుడు వాళ్ళ ఆధిపత్యం కొద్దిగా తగ్గేసరికి వాళ్ళు కొద్దిగా నిరుత్సాహంగా ఉన్నారు. సో కేసీఆర్ గారు కూడా ఈ విషయం మీద కొద్దిగా ఫ్రస్ట్రేట్ అవుతున్నారు అనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుంది సార్? ఎవరికైనా పదవి పోవటం అనేది బాధాకరమైన అంశమే కదా. అందులోనూ 10 సంవత్సరాలు ఆయన అప్రతిహతంగా ఒక రాజులాగా ఏలాడు. అంటే కొద్దిపాటి అధికారాలు కాదు, అసలు ఆయనకి నీరెస్ట్గా ఉన్న రాజకీయ పార్టీయే లేదు. అసలు 2 ఎన్నికల్లో కూడా ఎవరన్నా గట్టి పోటీ ఇచ్చారన్న ఫీల్ కూడా లేదు. చాలా నల్లేరు మీద నడకన్నట్టుగా ఒక కార్పెట్ మీద నడిచినట్టు వెళ్ళిపోయాడు ఆయన. అసలు అపోజిషన్ పార్టీనే లేదు. అసలు ఇప్పుడు ఈసారి కూడా అపోజిషన్ పార్టీలు ఉంటాయని కానీ, వాళ్ళు గెలుస్తారని కానీ, ఈయన ఓడిపోతాడని కానీ ఎవరు కూడా ఊహించలా. ఆయనకి ఊహించిన సడన్గా, అంటే ఉరుములు మెరుపులు లేకుండా పిడుగు పడితే ఎలాంటి పరిస్థితి ఉంటుందో అలా నివ్వెరపోయింది బీఆర్ఎస్. అది అధికారం ప్రతి క్షణం వాళ్ళందరూ కూడా బాగా ఆస్వాదించారు. ఎవరు కూడా ప్రశ్నించే పరిస్థితి లేదు. ఇప్పుడు బతుకమ్మ అంటే కవిత గారు, తర్వాత ఇక్కడ ప్రారంభోత్సవాల శంకుస్థాపనలు అంటే కేసీఆర్ గారు, ఏమైనా పెద్ద ప్రకటనలు చేయాలన్నా లేకపోతే విధాన నిర్ణయాలంటే కేసీఆర్ గారు, మళ్ళీ అట్లాగే హరీష్ రావు గారు అంటూ ఆయనకు ఒక పాత్ర ఉంది ఎన్నికల నిర్వహణగా. అట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బాధ్యతలో వాళ్ళే తప్ప ఇంకొకళ్ళు ఎవరు కనిపించేవాళ్ళు కాదు. తెలంగాణ ప్రభుత్వం అంటే ఒక నలుగురితోనే నడుస్తుంది. 4 చక్రాలలాగా, కారుకి 4 చక్రాలు ఎలాగో ఈ నలుగురే అంటే కారు ఎంత స్పీడ్ అయినా వెళ్ళిపోయేది. ఇప్పుడు సడన్గా 4 చక్రాలు లేవు, కారు లేదు, స్టార్ట్ అవ్వట్లేదు, అంత కొంత బండి నడవట్లేదు. ఎవరికైనా కొంత నిర్వేదం వచ్చేస్తుంది కదా. కార్లు ఎక్కడానికి కూడా ఎవరు రావట్లేదు, పోయటానికి రావట్లేదు, ఎక్కడానికి రావట్లేదు. దానికి తోడు ఇప్పుడు చాలా పెద్ద ప్రాజెక్టు బీఆర్ఎస్ హయాంలో సాధించిన పెద్ద మేజర్ అచీవ్మెంట్ అనుకున్న కాళేశ్వరం ఇవాళ ఒక ఫెయిల్యూర్గా నిలిచే పరిస్థితికి వచ్చింది. అది ఒక విమర్శలకి కేంద్ర బిందువు అయింది, వైఫల్యానికి కేంద్ర బిందువు అయింది. ప్రజలందరి దృష్టి కూడా దాని మీద కేంద్రీకృతం అవుతుంది. ఇది నిజమా అనే పరిస్థితి కనపడుతుంది. కుంగిపోయింది, అదేమి భౌతికంగా కనపడుతుంది. కింద నుంచి నీళ్లు ఉబ్బికొస్తాం. నిన్న అందరూ కూడా ఇప్పుడు మీరు అన్నట్టు మొత్తం ప్రభుత్వ ఉన్నతాధికారులు, ముఖ్యమంత్రితో సహా ఈఎన్సీలు అందరూ కూడా అక్కడికి వెళ్ళారు. నీటిపారుదల నిపుణులు, మంత్రులు దాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చూపించారు. దాంతో దీని వైఫల్యానికి కేసీఆర్ గారు బాధ్యత వహించాలంటాం. తర్వాత నాగార్జున సాగర్, శ్రీశైలం నీటి యొక్క హక్కులను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృష్ణా జల వాటర్ మేనేజ్మెంట్ నీటి యాజమాన్య సంస్థకి దఖలుపరిచారని బీఆర్ఎస్ దఖలుపరిచిందని, దాని మూలాన్ని వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేయలేని పరిస్థితిలో పడిపోయాము. అట్లా కూడా అన్యాయం జరిగింది. మన జలాల హక్కులను కూడా వదిలిపెట్టుకున్నాడు. ఆ మీటింగులు పిలిచినప్పుడు కూడా కేసీఆర్ గారు వెళ్లకుండా నేనేదో బిజీగా ఉండాలని తప్పించుకోవటం వలన ఆ ఒప్పందాలు ఏకపక్షంగా జరిగిపోయినాయి. ఇప్పుడు ఏం చేస్తాము? దాని మీద చర్చిస్తుంటే ఇక్కడికి రాకుండా వెళ్ళి బయట ఎక్కడో నల్గొండలో మీటింగ్ పెట్టి విమర్శించడం ఏంటి? శాసనసభలో ఆయన సమాధానం చెప్పాలి కదా ప్రజలకి. వాళ్ళ మేము వచ్చి 2 నెలలు అయింది. ఈ 2 నెలల్లో మేము ఏ ఒప్పందాలు చేసుకోలేదు. ఏ ప్రభుత్వాలకి లేకపోతే ఇతర సంస్థలకి మన నీటిపారుదల ప్రాజెక్టుల మీద హక్కుల్ని వాళ్ళకి మేము వదిలిపెట్టలేదు. వాళ్ళ టైంలో జరిగిన కరస్పాండెన్స్, ఉత్తర ప్రత్యుత్తరాలు ఇవన్నీ కూడా మేము ప్రూఫ్గా శాసనసభ ముందు పెట్టాము. వాటికి వచ్చి సమాధానం చెప్పకుండా ఈయన వెళ్ళి నల్గొండలో రాజకీయ విమర్శలు చేస్తున్నాడు. అవును, అసలు నల్గొండకి ఎందుకు వెళ్ళి ఇటువంటి సమావేశాలు చేయడానికి కారణం ఏమంటారు? అంటే ఈ ఇష్యూ నల్గొండ జిల్లాకు చెందిందే కదమ్మా, నాగార్జున సాగర్ ప్రాజెక్టు. అందువల్ల నల్గొండని ఎంచుకున్నట్టు అనుకుంటున్నాను నేను కూడా. తర్వాత నల్గొండలో పార్టీ కూడా కొంచెం ఇంకా బలపడాలంటే ఇప్పుడు ఎక్కువ కాంగ్రెస్కి అది స్ట్రాంగ్ హోల్డ్ కాబట్టి అక్కడి నుంచే ఒక శంకర్రావం మొదలు పెట్టాలనుకుని ఉండొచ్చు. ఇప్పుడు కూడా కేసీఆర్ గారి వ్యూహాలు మామూలు వాళ్ళకి అందవు.
డిఫరెంట్గా ఉంటాయి ఆయన వ్యూహాలు. అయితే ఎంతైనా మొన్న ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి కొంత ఆయనకు భౌతికంగా దెబ్బ తగలటం ఇదివరకటి అంత పరిస్థితి అయితే ఉంటుందని అనుకోవట్లేదు. ఎందుకంటే ఎప్పుడైనా ఒక ప్రభుత్వం అధికారంలో ఉన్న తర్వాత తెలిసో తెలియకో కొన్ని తప్పులు అయితే జరుగుతాయి ఏ ప్రభుత్వానికైనా. ఆ ప్రభుత్వం అప్పుడు వివరణ ఇచ్చుకునే పరిస్థితిలో ఉంటుంది తప్ప ప్రజల్ని డైవర్ట్ చేసే పరిస్థితి ఉండదు. ఇప్పుడు డిఫెన్స్లో పడిపోయారు. ఇప్పుడు అది మేడిగడ్డ కుంగిపోయిన మాట అయితే వాస్తవమే కదా, కట్టింది అయితే వీళ్ళే కదా, మేము చాలా పగడబందీగా కట్టామని చెబుతున్నారు. ఇప్పుడు అదే కాకుండా కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ ఆ పక్కన ఇంకొక ప్రాజెక్టు డ్యామ్ కూడా అది కూడా ఇదే టెక్నాలజీతో కట్టారంటున్నారు. తెలీదు. ఇవన్నీ కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అయితే ఒకటి ఏంటంటే వీటి పనితనం గురించి కనుక నిర్ణయించాలంటే జాతీయ స్థాయి నీటి నిపుణులు కూడా సరిపోరు. అంతర్జాతీయ స్థాయి ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్, ప్రాజెక్ట్ ఎక్స్పర్ట్స్ వచ్చి ఈ ఫౌండేషన్స్లో ఏమన్నా డిఫెక్ట్ ఉందా అంటే అక్కడున్న సాయిల్కి, నేలకి, మట్టికి ఈ ఫౌండేషను సింక్ అవుతుందా లేదా, ఏమైనా రాంగ్ డెసిషన్ తీసుకున్నారా ఈ ఫౌండేషన్స్ వేయటంలో అనేది ఇప్పుడు మనకి వాళ్ళు అర్థం కాని ప్రశ్నగా ఉంది. ఎందుకంటే పిల్లర్ కింద నుంచి నీళ్లు వస్తున్నప్పుడు ఇప్పుడు అన్ని నీళ్లు కూడా పైన తీసేశారు రిజర్వాయర్లో. తీసినా కూడా చిన్న కొద్దిపాటి నీళ్ళకే కింద నుంచి తంతుంది. రేపు ఎప్పుడైనా వరద వచ్చి రిజర్వాయర్లో కనుక నీళ్లు పెట్టారనుకోండి, ఒక్కోసారి ఈ పిల్లర్ ఇలా లేచి కూడా వచ్చేసేయచ్చు. వాటర్ ప్రెషర్ ముందు ఏది ఆగదు. ప్రాజెక్టులు కూడా కొట్టుకుపోతాయి, కొండలైనా కొట్టుకుపోతాయి. అట్లాంటి పరిస్థితుల్లో ఆ పిల్లర్స్ కనుక పై లేచిపోయింది అనుకోండి, మేడిగడ్డ దగ్గర కానీ ఎక్కడైనా కూడా, ఇప్పుడు అది దాన్ని నిర్ణయించాలంటే అంతర్జాతీయ స్థాయి నిపుణులు వచ్చి జాతీయ స్థాయి నిపుణులు ఇద్దరు కలిసి చర్చించి అసలు ఈ ప్రాజెక్ట్ని ఎలా ఈ కుంగిపోయిన వాటిని రిపేర్ చేయటం ఎట్లా చేయగలుగుతామా లేదా, తర్వాత ఇతరాటికి కూడా ఈ ప్రమాదం ఉందా అనేది అసెస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంకా ఇతర దేశాల్లో కూడా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అక్కడ వాళ్ళ అనుభవాలను కూడా ఇక్కడ జోడించి చూసుకుంటారనమాట. అది అందువల్ల ఇది చిన్న అంశం అనుకోవటానికి వీల్లేదు. అయితే ఇప్పుడు మీరు అడిగినట్టు ఫ్రస్ట్రేషన్ అంటే, ఇప్పుడు నిన్నట్రాక రాజులాగా ఉన్న వ్యక్తి వాడు బంటులాగా నిలబడాల్సి వచ్చింది ప్రజల ముందు దోషిలాగా. రేవంత్ రెడ్డిని ఆయన తీసుకెళ్ళి ఎప్పుడంటే అప్పుడు జైల్లో పడేయించాడు 2 సందర్భాల్లో. ఎలక్షన్లో బెడ్రూమ్లో పడుకుంటే కూడా తీసుకెళ్ళిపోయాడు. తర్వాత నోటుకు ఓటు కేసు అని ఒకటి క్రియేట్ చేసి అందులో అంటే ఒక ట్రాప్ చేసి పట్టించాడు. ఇప్పుడు అదే వ్యక్తి ఆ రోజు జైలు నుంచి బయటకు వచ్చి తొడగొట్టి సవాల్ చేశాడు, నిన్ను నీ కొడుకుని కూడా జైల్లో పంపకపోతే నేను ఫలానా సామాజిక వర్గానికి చెందిన వాడినే కాదని. ఇవాళ ఆ పరిస్థితి వచ్చేసింది. ఆయన నిరూపించుకుంటాం ఎంతోసేపు పట్టది ఇయ్యాలంటే, కానీ ఆయన ఇంకా ఇట్లేదు. ఎందుకంటే ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి అయితే ఈ పాటికి అయిపోయేది. ఇప్పుడు తను ఏమంటారంటే కక్షపూరిత రాజకీయాలు కూడా చేస్తాడు అంటారని ఆగుతున్నాడు. కాబట్టి రేపు ఇవన్నీ కూడా ఇప్పుడు మొన్న స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడు కూడా ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీ అవును తప్పు చేస్తే అరెస్ట్ అవుతారు, అయితే ఇక్కడికి వచ్చి మీరేంటి గొడవ అని చంద్రబాబు నాయుడు గారి మీద అన్నారు కదా, ఆయన ఏదో పెద్ద అక్కడ కోట్లు తినేశాడని. అట్లాగే ఇప్పుడు ఈ వేళ చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు జరిగిన అవకతవకల మీద అరెస్ట్ చేసినప్పుడు కూడా ఎవరు ఏమి ఖండించే పరిస్థితి ఉండదు కదా. చట్టం ఎవరికైనా ఒకటే రకంగా వర్తిస్తుంది కదా. ఇక్కడ తెలంగాణకు ఒక రాజ్యాంగము, ఇక్కడ ఒక శిక్షా స్మృతి లేదు కదా. దేశం అంతటికి అదే శిక్షా స్మృతి, ఏ చీఫ్ మినిస్టర్కైనా అదే వర్తిస్తుంది. 17A ఆ రోజు ఏం వర్తించదు అన్నట్టుగా మాట్లాడారు. గవర్నర్ దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదని. ఇప్పుడు ఇక్కడ కూడా అదే పరిస్థితిలో చేసినప్పుడు ఎవరు కూడా ప్రశ్నించే పరిస్థితి ఉండదు కదా. బీజేపీ గవర్నమెంట్ అడిగినా కూడా మరి అక్కడ అరెస్ట్ అట్టాగే జరిగింది కదా, అట్లాగే ఇక్కడ చేశారంటారు. అట్లా ఇప్పుడు ఎవరైనా మనం అధికారంలో ఉన్నంతకాలం ఒక రకంగా ఉంటుంది, అధికారం పోయిన తర్వాత వేరేగా ఉంటుంది. కాకపోతే పులి వస్తుంది అని చెప్పేసి అన్నారు కదా, పులి వచ్చి గర్జించాలే తప్ప అరుస్తుంది అని కూడా కామెంట్స్ వస్తూ ఉన్నాయి. అదే ఇప్పుడు పులి అంటే రేవంత్ రెడ్డి గారు ఏమంటాడంటే, పులి అనేది అడవిలో ఉండాలి కానీ ప్రజల్లోకి వస్తే ప్రజల్ని తినే పరిస్థితి ఉంటుంది కాబట్టి మేము ఎక్కడికక్కడ బోన్లు పెట్టుంచాము. పులి రాగానే ఇప్పుడు మన చాలా జిల్లాల్లో కూడా పులులు తిరిగి ఆవుల్ని, దూడల్ని వాటిని తినేస్తున్నాయి. తింటున్నప్పుడు ఫారెస్ట్ అధికారులు ట్రాపులు పెట్టి ఎటగొట్ట పట్టుకుని మళ్ళీ డీప్ ఫారెస్ట్లో వదలటం, ఒక్కోసారి జూకి తీసుకెళ్ళి ఇస్తున్నారు, హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. అట్లాగే ఆ స్థాయిలోనే రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పాడు, ఒకవేళ పులి వచ్చినా మేము కూడా సిద్ధంగానే ఉన్నాం, మా దగ్గర బోన్లు ఉన్నాయి, బయటకు వచ్చి రాగానే లోన బంధించేస్తామని. అట్లా ఎవరో చమత్కారంలో ఇద్దరు తక్కువ కాదు. కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డి. సో మీకేమనిపిస్తుంది సార్, ఈ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పుంజుకుంటుందా? అంటే అనుకున్న స్థాయిలో ఓట్లు వస్తాయా, వాళ్ళకి సీట్లు వస్తాయా?
అంటే మొన్న జరిగి 2 నెలలే కదమ్మా ఎలక్షన్ అయింది. ఇప్పుడు 2 నెలల్లోనే ప్రజలు అంత వాళ్ళ నిర్ణయాన్ని మార్చుకోరు కదా. 2 నెలల్లో మార్పు కోరారు. ఇది రాష్ట్ర ప్రభుత్వంలోనే మార్పు కోరారు. ఇప్పుడు జరుగుతుంది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎన్నికలు. అక్కడైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి లేదు కదా. ఒక్క తెలంగాణలో తప్ప పక్క ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక్క సీట్ కూడా కంటెస్ట్ చేస్తారని నేను అనుకోను. మహా అయితే ఇక్కడ కర్ణాటకలో కూడా చేయరు. ఈవెన్ మహారాష్ట్ర మీద కొంత కాన్సన్ట్రేట్ చేసినా కూడా నాగపూర్ లాంటి చాట వాళ్ళు పోటీ చేస్తారని అయితే నేను అనుకోను. ఒక్క తెలంగాణతో పోటీ చేసి ఎన్ని సీట్లు వస్తే అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు. కాబట్టి ఇక్కడ జాతీయ పార్టీలకు ఇస్తే, బీజేపీకి కనుక ఇస్తే, సపోజ్ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అయితే కొంత డెవలప్మెంట్కి కాన్సన్ట్రేట్ చేస్తాయి. కిందసారి 4 గెలిచారు, సపోజ్ ఈసారి 10 గెలిచారు అనుకోండి మాట. అప్పుడు వాళ్ళకి తెలంగాణ అనేది మన గడ్డ, దీన్ని ఇంకా డెవలప్ చేసుకుని ఇంకా సీట్లు పెంచుకోవాలి 20కి అని కూడా వాళ్ళు అనుకుంటారు. అట్లా ప్రాంతీయ పార్టీలకి లోక్సభ ఎన్నికల్లో పెద్ద ప్రాధాన్యత ఇచ్చే ప్రశ్న ఉంటుందని అనుకోను. అందులో తెలంగాణ లాంటి రాజకీయంగా చైతన్యం ఉన్న ప్రజలు, వాళ్ళకి లోక్సభ ఏంటో శాసనసభ ఏంటో తెలుసు. అయినా కూడా ఈసారి కొంత డెవలప్మెంట్ చేసినా, తెలంగాణ తెచ్చడంలో ప్రధాన పాత్ర వహించినా కూడా బీఆర్ఎస్ని 2 సార్లు చేశారు చాలు, తెలంగాణ ఇచ్చిన పార్టీకి ఒకసారి కూడా అవకాశం ఇద్దామని మార్పు కోరారంటే చాలా స్పష్టమైన మార్పు కోరారు. కాబట్టి నేను అంత లోక్సభలో బీఆర్ఎస్కి అంత ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. రైట్. సో ఇదండి. సో లోక్సభ ఎన్నికల్లో ఎవరికి వాళ్ళు అయితే చాలా నమ్మకంతో ఉన్నారు. మేము ఖచ్చితంగా 10 సీట్లు అంటే 10 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని చెప్పేసి అటు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఇటు బీజేపీ కానీ, అటు బీఆర్ఎస్ కానీ అందరూ కూడా చెప్తా ఉన్నారు. కానీ ఎవరు గెలుస్తారు, ఎవరు అధికారంలోకి వస్తారు, దీంట్లో కూడా అంటే లోక్సభలో కూడా ఎవరు ఉన్నత స్థానాలు సంపాదించుకుంటారు అనేదంతా కూడా కాలమే నిర్ణయిస్తుంది. ఇంకొక 2 నెలలు వెయిట్ చేస్తే మనకు అన్ని విషయాలు కూడా తెలుస్తాయి. థ్యాంక్ యూ సార్.